హలో గైస్, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను శివ. పుష్ప 2 లాస్ట్ ఇయర్ December 5th రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు సినిమాలో బాహుబలి రికార్డ్స్ని బద్దలు కొట్టి 1800 కోట్లకి పైగానే కలెక్షన్ రాబట్టింది. సో ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్లో పుష్ప 3 ద ర్యాంపేజ్ సినిమా ఉంటుందని చెప్పి, అంటే నెక్స్ట్ పార్ట్ ఉంటుందని చెప్పి హింట్ అయితే ఇచ్చారు. కానీ ఇంకా అఫీషియల్గా కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే మేబీ ఇకపై తీయకపోవచ్చు, ఎందుకంటే ఈ 2 పార్ట్లకు సంబంధించి ఇప్పటికే చాలా టైం అని స్పెండ్ చేశారు. సో థర్డ్ పార్ట్ తీయడం అనేది కష్టం. అండ్ దాంతోపాటు ప్రెజెంట్ అల్లు అర్జున్ చేతిలో 2 పాన్ ఇండియన్ మూవీస్ ఉన్నాయి. ఒకటి త్రివిక్రమ్ గారితో తీయబోతున్నారు, నెక్స్ట్ అట్లీ గారితో తీయబోతున్నారు. సో ఈ గ్యాప్లో ర్యాంపేజ్ ఉండకపోవచ్చు అన్నప్పుడు రీసెంట్గా పుష్ప మూవీ మేకర్స్ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళైతే రీసెంట్గా రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. March 20th రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అటెండ్ అయ్యారన్నమాట మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్. సో వాళ్ళని అడిగారు, ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగాడు, ఏంటి సంగతి ద ర్యాంపేజ్ ఉండదా అని చెప్పి అడిగినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్లో ఈ సినిమా ప్రాజెక్టు అంటే సంబంధించి స్క్రిప్ట్ పరంగా కూడాను పట్టాలకే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సో మైత్రి మూవీ మేకర్స్ చెప్పారు. బట్ ఇక్కడ క్వశ్చన్ రైజ్ అయింది. ఒక పక్క అల్లు అర్జున్ గారు సినిమాలో బిజీగా ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఆయనకు 2 years వరకు లాకప్. ఇక నెక్స్ట్ మూవీ డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ గారు కూడాను నెక్స్ట్ రామ్ చరణ్తో ఫిల్మ్ తీయాలని ఆలోచనలో ఉన్నారు ఆఫ్టర్ బుచ్చిబాబు ఫిల్మ్ తర్వాత. సో టైం ఎక్కడ చూసుకున్నా సెట్ అయ్యేటట్లేదు. బట్ సో మైత్రి మూవీ మేకర్స్ ఏదో చెప్పాలి కాబట్టి చెప్పారేమో అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మైత్రి మూవీ మేకర్స్ ఏం చెప్పదలుచుకున్నారంటే ర్యాంపేజ్ అయితే పక్కా ఉంటుంది, బట్ 2028లో వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పదలుచుకున్నారనమాట. సో ఓవరాల్గా నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా రాబోతున్నటువంటి రాబిన్ హుడ్ సినిమా కూడాను వీళ్ళే ప్రొడ్యూసర్స్ అవడంతో సో రిపోర్టర్స్ పుష్పకి సంబంధించినటువంటి అప్డేట్ని ఈ విధంగా రాబట్టారనమాట. సో పుష్పకి సంబంధించి పార్ట్ 1 కంటే పార్ట్ 3కి ఎక్కువ కలెక్షన్స్ రావడానికి గల కారణం ఏంటి అంటే నార్త్ ఆడియన్స్ వల్ల అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ సో మీ ఒపీనియన్ ఏంటంటే నిజంగానే నార్త్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఆ పార్ట్ని మొత్తం సినిమాలు ఎక్కువసేపు వాడడం జరిగిందా, లేదా బేసికల్గానే పుష్ప అనేటటువంటి క్యారెక్టర్ నార్త్ వాళ్ళకి బాగా నచ్చిందని అనుకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ద ర్యాంపేజ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్ మార్కులు మిగిలిపోయినాయి కదా. సో క్లైమాక్స్లో కనిపించినటువంటి విలన్ ఎవరు, ఇంకా కొన్ని సీన్లకు సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ద బెస్ట్ డౌట్ అంటే ఇది లాజిక్గా అనిపించట్లేదు అన్న డౌట్ ఏదైనా ఉంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. సో తెలిసిన వాళ్ళు ఆన్సర్లు ఇస్తారు. సో మరిన్ని మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.